ప్రేమ ఆదరణ అంతకంతకు మన ఎడల విస్తరిస్తుంది. దేవుడు మనలను రాత్రి వెలుగుగా నియమించాను అన్నాడు. మనలో చీకటి ఎంత మాత్రమూ ఉండకూడదు. మన జీవితాలు ఆదర్శంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారు. మనం ఎవరం? దేవుణ్ణి ఎరగని వారి కంటే దేవుణ్ణి ఎరిగిన వారు ఎలా ఉండాలి? దేవుణ్ణి ఎరగని వారు మనలను బట్టి దేవుణ్ణి తెలుసుకోవాలి. మరి మనల్ని బట్టి దేవుణ్ణి తెలుసుకుంటేలాగా మనం ఉన్నామా? అలా ఉంటేనే మనకు మేలు జరుగుతుంది. ఈ వీధిలో ప్రభువు నమ్ముకున్న వారిలో ఒక కుటుంబం జ్యోతి కుటుంబం అనుకోండి. మరి జ్యోతి గారి కుటుంబం దేవుణ్ణి చూపిస్తున్నారా చుట్టుపక్కల ఉన్నవారికి? అలాగే మన కుటుంబాలు చుట్టూ ఉన్నవారికి దేవుణ్ణి చూపిస్తున్నామా? ఆలోచించండి. ఏం చెప్పుకుంటున్నారు మన గురించి? ఈ వీధిలో ఉన్నవారు గురించి ఏం చెప్పుకుంటున్నారంటే, మాట నిలబెట్టుకుంటారు. ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటే మళ్ళీ చేస్తారు. ఉందా అది సాక్ష్యం? లేదు కదా. మరి మనం దేవుడి గురించి చెప్పడానికి ఎలా సరిపోతాము? మన పక్కింటి వారు దేవుళ్ళు లేరు. మనం అమ్మ దేవుణ్ణి నమ్ముకోండి అన్నాం. వారు అడుగుతారు, ఎందుకు నమ్ముకోవాలమ్మా అంటారు. పాతాళం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, మరణము నుంచి, లోకము నుంచి విడుదల పొంది ఆత్మ నరకానికి వెళ్లకుండా దేవుడి దగ్గరికి వెళ్ళటానికి నమ్ముకోవాలి అంటారు. అంటే ఏం చేయాలి అని అడుగుతారు మిమ్మల్ని. మీరేం చెప్పాలి? ఏం చెప్తావమ్మా సువార్తరాని తల్లి? ఏం చెప్పాలి వాళ్ళకి? పాపం చెయ్యకూడదు అని చెప్పాలా? చెప్పాలా వద్దా? మరి చెప్పేవారు పాపం లేనివారుగా ఉండాలి. చెప్పేవారు పాపాలు చేసుకుంటూ మీరు రక్షణ పొందండి అంటే ఎలా పొందుతారు? అందుకే అన్యజనుల మధ్యన నా నామం మీ వలన దూషింపబడుతున్నది. అర్థమైందా మీకు? ఈ వాక్యం వినేవారు, సువార్తలో పాల్గొనేవారు, సంఘస్థులు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నా వలన దేవుడు నామానికి అపకీర్తి రాకూడదు. దేవుని స్తోత్రం. ఇది ఒక దీక్ష పట్టండి, ఒక బలంగా పట్టేయండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా వల్ల దేవుడు నామానికి అవమానము చెప్పండి. అప్పుడు మన సువార్త అద్భుతంగా ఉంటుంది. చెప్తారు కానీ చెయ్యరు అనే మాట మన జీవితంలో ఉండకూడదు. అప్పుడు జ్యోతి గారు ఏమడుగుతారు, జయకుమార్ ఏమడుగుతుందో, ఎవరేదో అడుగుతారో అది మొట్టమొదట దేవుడికి వినిపిస్తుంది. దేవుని స్తోత్రం. తర్వాత చేస్తాడు, ఆజ్ఞాపిస్తాడు, పరిశుద్ధాత్మతో చెప్తాడు, చేసేవాడ కార్యం అయిపోతుంది. కార్యం ఎలా జరుగుతుంది తెలుసా మీకు? ఆయన మాట అంటే జరిగిపోతుంది. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అంటే
రెబ్బకా ఏ పనిలో ఉన్నావు నువ్వు? ఇస్సాకు భార్య. అటు చూస్తావు ఇటు చూస్తావు, గంట అయినా ప్రశాంతంగా ఉండలేవా? అన్యజనుల మధ్యన యేసు ప్రభువుకి దూషణ తేకుండా జీవిస్తేనే పరలోకం వెళ్తాం. ఉదయం నేను చెప్పాను, కావలపురంలో ప్రార్థన చేసినప్పుడు, మావయ్య గారు పరలోకం వెళ్ళారో లేదో తెలియదు, అత్తయ్య గారు పరలోకం వెళ్ళారో లేదో తెలియదు. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తీర్పులోకి రాకుండా ఉంటేనే వెళ్తారా? దేవుని స్తోత్రం. ఏదో తేనె పూసిన మాటలు మాట్లాడుకోకూడదు. తాగి తాగి రోడ్లంతా దొల్లి చచ్చిపోయినాడు పరలోకం వెళ్తారని ఎలా మీటింగ్ పెడతాం మనం? వ్యభిచారం చేస్తూ చచ్చిపోయినాడు పరలోకం వెళ్ళిందని ఎలా మీటింగ్ పెడతాం? అప్పులన్నీ ఎగ్గొట్టేసి చచ్చిపోయినాడు పరలోకం వెళ్ళిందని ఎలా మీటింగ్ పెడతాం? బైబిల్ గ్రంథంలో చేయకూడని పనులన్నీ చేసి చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోయిందని మీటింగ్ పెడతావా భోజనాల కోసం? కుదరదండి. ఓకే, ఈరోజు జ్యోతి గారి కుటుంబంలో సువార్త పెడుతున్నాం. జ్యోతి గారు, వారి పిల్లలు, వారి కుటుంబము అందరూ ప్రభు నామంలో బలంగా ఉండి ప్రభు కొరకు జీవించాలి, రక్షణ పొందాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు సహోదరి మరి ఎంతో ప్రేమతో ఈ కూటం పెట్టించుకున్నారు. వారి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు, మానసిక అవరోధాలు, ఎంతో దుఃఖం ఉంది. ఆమె అయితే ఆమె తల్లిగారు బలంగా నీలో ఎప్పటి నుంచో ఉన్నారు. మరి పిల్లలు అటు ఇటు ఉన్నారు. అందరూ ప్రభు వైపుకి తిరగాలి, వారి కుటుంబం ఆశీర్వదింపబడాలి. ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థనలు, సువార్తలు, అంతేకాదు రాలింగ్ గ్రామంలో జరిగే అనేక సువార్తలు ఆమె ఏర్పాటు చేశారు. వారి కుటుంబాన్ని మీరు దీవించి వారికి సంపూర్ణ కృప అనుగ్రహించమని, వారి ప్రార్థన ఆలకించి కుటుంబం అంతా యేసుక్రీస్తులో ప్రతిష్ఠింపబడినట్లు దీవించమని క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న నీవు, అమ్మా నాన్న నీవు నీవేనయ్యా, నీవేనయ్యా, ఆదుకో ఆదుకో ఆదుకొని ఆదుకొని ఆదరించవయ్యా, ఆదరించవయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి, అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా, అమ్మా నాన్న అన్నీయు నీవేనయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా, ఆదుకో ఆదుకొని ఆదరించవయ్యా. అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి, నా గుండెలోన బాధ చెప్పాలి. కోడితన పిల్లలను రెక్క చాటునా, కోడితన పిల్లలను
దాచియుంచి కాపాడినట్లు దాచియుంచి కాపాడినట్లు నన్ను దాయుము నన్ను కాయుము నన్ను దాయుము నన్ను కాయుము అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో చిన్న గొర్రె పిల్ల నేను ఎత్తి ఆడుకో ఒక్క అడుగు వేయలేనయా ఒక్క అడుగు వేయలేనయా సేద తీర్చును విశ్రాంతి నీయుము సేద తీర్చుము విశ్రాంతి నీయుము అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు దేవుడే నన్ను మోసెను దేవుడే నన్ను మోసెను యెహోవా భుజము నాకు సుఖమే యెహోవా భుజము నాకు సుఖమే అయ్యా నిన్నొక్కసారి నేను చూడాలి నా గుండెలోన బాధ చెప్పాలి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా నన్ను గన్న తండ్రికి ఆరాధన నన్ను గన్న తండ్రికి ఆరాధనా నా దేవా దేవునికి ఆరాధన నా దేవా దేవునికి ఆరాధనా రాజుల రాజుకు ఆరాధన రాజుల రాజుకు ఆరాధనా సర్వశక్తిమంతునికి ఆరాధన సర్వశక్తిమంతునికి ఆరాధనా సర్వలోకనాథునికి ఆరాధన సర్వలోకనాథునికి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా నా కొరకు బలి అయిన గొర్రె పిల్లకు నా కొరకు బలి అయిన గొర్రె పిల్లకు పరిశుద్ధ రక్తము చిందించిన యేసుకు పరిశుద్ధ రక్తము చిందించిన యేసుకు ఎవరు విడచిన నన్ను విడువని వానికి ఎవరు విడచినా నన్ను విడువని వానికి నా దేవదేవునికి ఆరాధన నా దేవ దేవునికి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా కూర్చుందాం. ఎంతో ఆరాధనలో దేవుని సన్నిధి చూశాను. రాత్రి చెప్పాడు, మీ దుఃఖ దినములు సమాప్తమైనవి.
దేవుడు ఎంతో సంతోషంగా ఉంటారు. నీకు ఆరాధనలో అర్థమై ఉండాలి. తెలిసిపోద్ది మనకు దేవుని సన్నిధి. ఎందుకంటే ప్రభు నాతో మాట్లాడుతున్నారు. మీరు చాలా చక్కగా 20 సంవత్సరాల నుంచి ప్రకటిస్తున్నారు. చాలా ఆనందిస్తున్నాను. అందుకే రాత్రి చెప్పాను, మీలో ప్రతి ఒక్కరూ సువార్త ఏర్పాటు చేయాలి. ఎక్కడో ఒక చోట సువార్త ఏర్పాటు చేయని వారు ఒక్కరూ ఉండకూడదు, తప్పించుకోవద్దు. అప్పుడే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అడగండి, ప్రార్థించండి, సువార్త ఏర్పాటు చేయండి. ఈరోజు యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనము. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చాలు. చూడండి, మనకెందుకో యేసు ప్రభువుకున్న నమ్మకం మనకు ఉండదు. యేసు ప్రభుకి మన మీద ఉన్న నమ్మకం మనకి యేసు ప్రభు మీద ఉండదు. ఇది చాలా బాధాకరం. యేసు ప్రభు అంటాడు, నా గొర్రెలు అన్నాడు. నిజం చెప్పండి అంటే మీరు అబద్ధం చెప్తారని కాదు. మీరు ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు నా దేవుడు అని మాట్లాడిన వాళ్ళు చెయ్యి చూపించండి. నా దేవుడు కదా మాట్లాడాలి కదా మనం. నా ప్రభు ఎంత బాగుంటుందండి, ఆ మాట ఎంత బాగుంటుంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, నా గొర్రెలు, ఇట్ ఇస్ మై ప్రాపర్టీ, నా సొత్తు. చెప్పండి, నా సొత్తు. ఇప్పుడు మీరు కొంతమంది నా దేవుడు నా ప్రభు అంటామని చేతులు ఎత్తారు, అంతే కదా. చేతులు ఎత్తిన వారిని ఒక ప్రశ్న వేస్తాం. నా దేవుడు అని మీరు అన్నారు అంటే మీరు దేవుడు సొత్తు అని మీరు చెప్తున్నారు కదా. మిమ్మల్ని ఎవరైనా దేవుడికి వ్యతిరేకమైన కార్యం వైపుకి నడిపించటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను దేవుని సొత్తు, ఇది నేను చెయ్యను అని చెప్పారా? చెప్పాలా వద్దా? చెప్పారా? అదే దేవుడు కోరుకుంటున్నాడు. నా గొర్రెలు, నా బిడ్డ, నా పిల్లవాడు. అదే మాట మనం నా తండ్రి, నా దేవుడు, నా ప్రభువు. నేనేమంటాను తెలుసా? నా ప్రభు నన్ను తలదించుకోనివ్వడు. హల్లెలూయా. నాకు ఆ నమ్మకం. 20 సంవత్సరాల కిందట రాశాను, నేను నా బిడ్డలు బిచ్చమెత్తము, సర్వలోకనాథుడే మమ్ము పోషించు. చూసారా? మీరు యేసుక్రీస్తు కుటుంబంగా ఉన్నారా? భర్త, భార్య, పిల్లలు అందరికీ దేవుడేనా యజమాని? దేవుడు చెప్పినట్టు జీవిస్తున్న కుటుంబాలైనా మీరు? లేదా కుటుంబంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారా? ఇది యేసుక్రీస్తు కుటుంబం అండి. ఈ కుటుంబంలో దెయ్యానికి చోటు లేదు అని చెప్పారా? చెప్తున్నారా? ఈ కుటుంబంలో అబద్ధానికి చోటు లేదు, ఈ కుటుంబంలో దొంగతనానికి చోటు లేదు, ఈ కుటుంబంలో పాపానికి చోటు లేదు. హల్లెలూయా. అది దేవుని కుటుంబం.
దేవుని కుటుంబం, నా గొర్రెలు. ఈరోజు మనం దేవుణ్ణి సంతోషపెడదాం. ఏ విధంగా? నా గొర్రెలు నా స్వరము వినును. హల్లెలూయా. నా గొర్రెలు నా మాట వింటారు. చెప్పండి, నా గొర్రెలు చెప్పాలి. నా గొర్రెలు నా మాట వింటారు అని దేవుడు చెప్పుకుంటున్నప్పుడు మనం ఇక్కడ ఆయన మాట వినకపోతే ఆయనకి ఎంత అవమానం కలుగుతుంది. సాతాను అంటాడు, ఓహో అలాగా వింటున్నారు, మా బాగా వింటున్నారులే అన్నాడు అనుకోండి, ప్రభువుకి ఎంత అవమానం. యోబు గురించి యేసు ప్రభు అన్నాడు, యోబును నువ్వు ఏం చేసినా నన్ను విడుబడు అన్నాడు. హల్లెలూయా. యోబు విడిచాడు దేవుణ్ణి. చూసారా? ఛాలెంజ్ చేయాలి. మనుషుల కోసం మీరు ప్రాణాలు ఇచ్చేస్తూ ఉంటారు. మా ఆయన కోసం నేను చచ్చిపోతాను, మా అబ్బాయి కోసం నేను చచ్చిపోతాను, నా కూతురు కోసం నేను చచ్చిపోతాను. ఎందుకు? నరకానికి పోతావు. నీ మొగుడు కోసం, నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు నరకానికి. ఎవరి కోసం చనిపోవాలి? దేవుడు కోసం చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పరలోకం వెళ్తావు. ఎందుకు? ఆడ కోసం చచ్చిపోతావు ఎందుకు? చాలామంది చూడండి, నేను చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోతాను? అసలు చచ్చిపోతానన్న మాట ఎందుకు వస్తుంది? నేను ఒకటమాట, దేవుడు చచ్చిపోమన్నాడా బ్రతకమన్నాడా? యేసు ప్రభు గురించి పౌలు ఏమన్నాడు చెప్పండి? బ్రతుకుట చావు అయితే మీ లెక్కలో ఏమన్నారంటే బ్రతుకుట మా ఆయన, చావు అయితే మా అమ్మాయి అనాలి. ఈ బతుకులు బ్రతుకుట మా ఆయన, చావు అయితే మా అమ్మాయి, అంతేనా? అలాగంటే ఎక్కడికి వెళ్తారు? డైరెక్ట్గా పాతాళానికి పోతారు. దేవుని స్తోత్రం కదా. ఇంకో మాట అడుగుతాను, దేవుడు గురించి మనకు చనిపోయే అవసరం వస్తుందా? ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? రానే రాదు. కాబట్టి దేవుడి కొరకు జీవించేవారు అవమానం పాలవలసిన అవసరం రాదు. ఒకవేళ వస్తే గిస్తే హస్తసాక్షులు అవుతాం మనం. పౌలుని చంపేశారు, పేతురుని చంపేశారు. పేతుర్ని, పౌల్ని ఎందుకు చంపేశారు తెలుసా మీకు? యేసుక్రీస్తుని వెంబడించినందువల్ల. దేవుని స్తోత్రం. అంతేగాని తప్పులు పాపాలు చేసి కాదు. కాబట్టి ఇక్కడ మనం చూసిన మాట చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును. ఇంకో మాట ఏంటంటే, నేను వాటిని ఎరుగుదును. చెప్పండి, దాని అర్థం ఏంటి? చెప్పాలి. ఏ గొర్రెలు నా మాట వింటాయో కూడా నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇంకా మనం ఎవరి గురించి చెప్పాలి? సంతోష్ నీ మాట వింటలేదు, మానయేసు నీ మాట వింటలేదు, కాలేవి నీ మాట వింటలేదు. మళ్ళీ నేను చెప్పానండి సపరేట్గానే. ఏళ్లలో ఎవరు దేవుడు మాట వింటలేదు ఎవరికి తెలుసు? మరి నేను చెప్పేదే నాకు పనే ఉంది. ఇక నేనేం రికమెండేషన్ చేయాలా? ఆయన మనుష్యుల ఆంతర్యము ఎరుగును గనక ఆయనకు ఎవరి గురించి సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. హల్లెలూయా. అందరి గురించి ఆయనకు తెలుసు కదా. కాబట్టి నేను వాటిని ఎరుగుదును. 3 మాటలు జాగ్రత్తగా వినండి. మొదటి మాట నా స్వరము వినును, రెండో మాట వాటిని ఎరుగుదును, మూడో మాట అవి నన్నే వెంబడించును. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అవి నన్నే వెంబడించును. ఎంత నమ్మకం అండి ఆయనకి. ఆయన అంటాడు, తప్పించి చూద్దాం ఇశ్రాయేల్ని అన్నాడు అనుకోండి అపవాదుతో. అపవాదు నా దగ్గర ప్రయత్నం ప్రారంభించినప్పుడు ఒకవేళ పొరపాటు నేను తప్పిపోయానే అనుకోండి,
నిజం చెప్తున్నాను, ఆ పరలోకంలో యేసు ప్రభు కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి కిందకి. దేవుని స్తోత్రం. అదేంటి ఇశ్రాయేలు ఇలా చేశాడు? ఎంత నమ్మాను నేను ఇశ్రాయేల్ని. ఇలా చేసాడంటే నా పేరు పెట్టుకుంటున్నాను, మీ పేర్లు కూడా పెట్టుకోవాలి. నేను ఎంత నమ్మాను ఇశ్రాయేల్ని, ఇలా చేసాడేంటి? వింటున్నారా? అందుకే నా కుమారుణ్ణి ఏడిపించకండి అన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం చనిపోయినా పర్లేదు కానీ దేవుణ్ణి ఏడిపించొద్దు. బాధపడతాడు, దుఃఖపడతాడు. వీడేమో దేవుడు ఎదురుగుండా గంతులేస్తాడు. అయిపోయిందిలే నీ సేవకుడు పని అంటాడు. కాబట్టి ఈ 3 మాటలు మన జీవితంలో ఈరోజే స్థిరపరచుకుందాం. మీరు చాలా సువార్తలు అంటున్నారు, మారుతున్నారో లేదో నాకు తెలియదు, ఎవరి కాళ్ళకే తెలియాలి. 1, నా గొర్రెలు చూసారా, నా స్వరము వినును. 2, నేను వాటిని ఎరుగుదును. 3, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. దయచేసి మీరు ఈ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. అగరత్తులు వెలిగించుకోవాలి, అగరత్తులు వెలిగించుకోవాలి కదా. చెప్పే వెలిగిస్తారు, మొఖం మీద పెడతారు. ఎవరు చేసే డ్యూటీలు వాళ్ళు చేసేసుకోవాలి, అంతే కదా. మరి అగరత్ అక్కడ ఎదుగుతుంటే దోమ దగ్గరికి వచ్చి ఎలా కొడుతుంది? పొగ ఈ పక్కకి రాకుండా పెట్టండి అంటుంది ఒక ఆవిడ. పొగ పక్కకి రాకూడదండి. పొగ ఇటు రాకపోతే మరి దోమలు ఎలాగెళ్తాయి పక్కకి కదా. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును. లూదియా ఎవరి గొర్రె? నిజం చెప్పు. మీ ఆయన గొర్రెవా, దేవుని గొర్రెవా? చెప్పు, ఎవరి గొర్రెవి నువ్వు? దేవుని గొర్రెవేనా? దేవుని వెంబడిస్తున్నావా? వెంబడిస్తున్నావా నిజంగా? ఓకే, చూడు, ఈ 3 మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 3 మనం చేసిన తర్వాత, ఈ 3 మనం చేసిన తర్వాత దేవుడు ఒక పని చేస్తాడంట మనకి. ఏం చేస్తానంటున్నాడు చూడండి. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను. హల్లెలూయా చెప్పండి. మీకు నిత్య జీవం గురించి తెలుసండి? నిత్య జీవం అనే మాటలోనే అర్థం అంతా ఉంది తెలుసా. ఎప్పుడు జీవించి ఉంటాము. హల్లెలూయా చెప్పండి. ఎప్పుడును యుగ యుగాలు దేవుడితో కలిసి జీవిస్తాం. యేసుప్రభు ఎవరో తెలుసా? నిత్య జీవ ప్రదాత. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికైనా నిత్య జీవం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వగలరు? యేసు మాత్రమే ఇవ్వగలడు. అంతేకాదు, ఆయన నిత్యము జీవించుచున్నాడు. హల్లెలూయా. నిత్యము జీవించేవాడే నిత్య జీవం ఇవ్వగలడు. ఇప్పుడు వెనక్కి వెళ్తాం, మీకు అర్థమైపోవాలా. నిత్య జీవం ఎవరికి ఇస్తాడు? రేపుగా చెప్పు. నువ్వు నేను ఇక్కడి నుంచి ర్యాలింగ్ దాకా పరిగెడదాం, ఎవరి ముందు వెళ్తారు చూద్దాం. కాలేబుని కూడా కలుపుకుందాం. ఇప్పుడు చెప్పండి, నిత్య జీవం ఎవరికి ఇస్తాడు? స్వరము వినుట, దేవుడు ఎరుగుట, ఆయనను. అది అంతేగాని బైబిల్లో మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకూడదు. ఏమిస్తాడంటే వాడికి నిత్య జీవం, ఎప్పుడు జీవించేటటువంటి ఆ పరలోక సంబంధమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నిత్య జీవం కావాలన్నవారు ఎవరిని వెంబడించాలి? ఎవరిని? సాగెద యేసునితో
నా జీవిత కాలమంతా నే సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా గడిచేదా యేసుతో, గడిచేదా యేసుతో, గడిచేదా యేసుతో, గడిచేదా పరమును చేరగానే వెళ్ళేదా, అనుకోవలె సాగేదా, నే సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నే సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినుల రాళ్లతో హింసించిన, శ్రమను వలె సాగెదా, నే సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా క్రీస్తే, చావైతే లాభమే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే క్రీస్తుకు హత సాక్షిగా మారిన, పౌలు వలె సాగెదా, నే సాగెద యేసునితో, నా జీవిత కాలమంతా. హల్లెలూయా. లూదియా హృదయం కదిలి బాధపడుతుంది. అయ్యో ఏడిపోతుంది అమ్మాయికి, నేను సాగలేకపోతున్నాను అని కదా. పాపం మాట ఇస్తుంది, రాలేకపోతుంది. ఓకే, అలాంటి హృదయం కదలటం చాలా ముఖ్యం. అయితే కదిలిన హృదయం అలాగే ఉండిపోవాలి, నిలకడగా ఉండిపోవాలి కదా. ఆ హృదయం నిలకడగా లేకపోతే మళ్ళీ పడిపోతాం. పాట పాడేటప్పుడు, వాక్యం చెప్పేటప్పుడు అనిపించేస్తుంది మనకి, ఇంకా దేవుడి కోసం జీవించేద్దాం అని. ఒక గంట ఉన్న తర్వాత రేపు నుంచి జీవిద్దాంలే అనిపించవచ్చు. చాలామంది క్రైస్తవులు పడిపోయారు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వేసుకుందాం మనం. ఎలాంటి రోజులు వచ్చినాయంటే, యేసు ప్రభువుని నమ్ముకొని యేసు ప్రభు కూడా మేము జీవిస్తే మాకు ఒరిగేదేంటి? డబ్బులు వస్తాయా, ఉద్యోగాలు వస్తాయా, పిల్లలు పుడతారా, మేడలు కట్టుకుంటామా, స్థలాలు కొంటామా, పట్టు చీరలు కొంటామా, మేకప్ సామాను కొనుక్కుంటామా? చూసారా, నేను చెప్పనా, యేసు ప్రభుని వెంబడించితే వచ్చేది నిత్య జీవం. హల్లెలూయా. అంతేగాని ఇక్కడ ఏమి ఇస్తాడో అనేది మనకు సంబంధం లేదు. ఒకటి గ్యారంటీ బైబిల్లో, అదేంటంటే ఆయన అన్న వస్త్రములను ఇచ్చును. హల్లెలూయా. అంతేగాని గొంతెమ్మ కోరికలు తీర్చడు. అన్న వస్త్రాలతో తృప్తి లేదు మనకి, చాలా కావాలి మనకి. మన కోరికలు భయంకరంగా పెరిగిపోయినాయి. మన కోరికలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, దేవుడు కూడా తీర్చలేనంత స్థాయికి వెళ్ళిపోయినాయి మన కోరికలు. అవి చాలా తప్పు. అలాంటి ఆలోచన మనలో ఉండకూడదు. దేవుడు మనకి నిత్య జీవం ఇస్తాడు. అంటే ఏం చేస్తాడంట? నరకము నుంచి తప్పించుతాడు. హల్లెలూయా. ఇంకంతకన్నా కావలసింది ఏమీ లేదు.
ఇప్పుడు ఒక మాట అడుగుతాను, చెప్పండి. ఒక ఆయన రోజు కష్టపడి కూలి పని చేసుకుంటాడు, సంపాదించుకున్న దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుని భోజనం చేసి కుటుంబాన్ని పోషించుకుని అలా పిల్లలతో కొనసాగుతూ ఉంటాడు. పక్కన ఒక ఆయన చాలా పెద్ద మేడ కట్టుకుని కోటాను కోట్ల రూపాయలతోటి ఉంటాడు. ఇది మనకు బైబిల్ గ్రంథంలో కూడా కనపడింది. ఇప్పుడు కూలి పని చేస్తే ఆయన చనిపోతాడా? పక్కనున్న జమీందారు కదండి, అంతే కదా, ఇద్దరు చనిపోతారు. కాబట్టి చనిపోయే మనిషికి చాలా సౌకర్యాలు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అని అడుగుతాడు దేవుడు. చెప్పండి, ఎవరైనా చనిపోతారు. సౌకర్యాలు లేకపోతే నష్టం ఏంటి? ఓకే, వెనక్కి వెళ్తే ఒక్కసారి మనం యేసు ప్రభు ఎలా జీవించాడు, పౌలు ఎలా జీవించాడు, పేతురు ఎలా జీవించాడు, యోహాను ఎలా జీవించాడంటే వారికి సొంత గృహము లేదు. దేవుని స్తోత్రం. కారుల్లోని మేడల్లోనే లేరు, చాలా దీనంగా ఉన్నారు. ఎప్పుడైనా ఆలోచించారు దీని గురించి? చెప్పండి, ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కానీ యేసు ప్రభువు చనిపోయారు, పేతురు చనిపోయారు, పౌలు చనిపోయారు. ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు? చెప్పాలి, పరలోకంలో. కాబట్టి ఏ జీవితం ముఖ్యం? పరలోక జీవితం ముఖ్యం. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏమన్నాడు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని ఆలోచించకండి, దానివల్ల ప్రమాదములో పడతాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను ఇదివరకు, ఒక ముసలాయన కనిపించాడు నాకు, కానీ ఒక 20 ఏళ్ల కిందట. తాత ఎలా బతుకుతున్నావు అన్నాను. ముసలిది పోయిందబ్బాయి, ఏదో కొంత బియ్యం వస్తాయి, డబ్బులు వస్తాయి, కుండలో బియ్యం వండుతాను, గింజి వారుస్తాను, ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటాను. బీపీ లేదు, షుగర్ లేదు, ఏ అనారోగ్యం లేదు. 78 ఏళ్ళు. డబ్బు కూడా కొంత వెనకేశాను. ఎవరికి నేను పావడ ఇవ్వక్కర్లేదు, ఏ డాక్టర్ నా గడప తొక్కక్కర్లేదు, నేను హాయిగా ఉన్నాను. మరి మనకు ఆ గింజ ఉప్పు మనకు నచ్చుతుందా? స్పెషల్ చికెన్ ఫ్రై, స్పెషల్ పకోడీ, స్పెషల్ బిర్యానీ, లటక్కని గుండె ఆగిపోద్ది ఇవన్నీ తినేసాక. కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగిపోయి. ఈరోజు ఇంటర్వ్యూలో యూట్యూబ్లో ఒక ఆయన చెప్తున్నాడు, భార్య భర్తలు, మేము చాలా సింపుల్గా తింటాము, నాకు 85, మా ఆవిడకి 78, ఈరోజు వరకు మాకు బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఏమీ లేవు, ఆరోగ్యంగా ఉన్నాం. హల్లెలూయా. ఈ బిర్యానీలు ఇవన్నీ కూడా నూనెలు వేసి, బాగా నూనెలు దేవి అవన్నీ తినేసి లోపల కొట్టుకుని ఆ గుండె ఆగిపోయి, కొలెస్ట్రాల్ పెరిగిపోయి, షుగర్లు, బీపీలు అన్నీ వచ్చి సడన్గా చేస్తారు. యేసు ప్రభువు రయ్యమని పరిగెడతాడు, పేతురు రయ్యమని పరిగెడతాడు, వెనకాల 12 మంది శిష్యులు రయ్యమని పరిగెడతారు. మనం రయ్యమని పరిగెడతాం కాదు, అసలు అడుగు తీసి అడుగెత్తున అత్తి 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 చచ్చిపోతాడు. ఈ లోపలీడు తీలేడు, వెళ్ళలేడు, కింద కొంగలేడు, ఎవరినో తీయమంటాడు. ఇది మన పరిస్థితి. అత్తి అత్తి కూర్చో, అత్తి ఆ కుర్చీ ఆ పక్కనే. ఆ మాట్లాడటం కూడా కష్టమే. ఓ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, గుంటూరు అంట, ఆయన అన్న ఇటు చచ్చిపోతాడని. ఎందుకన్నా తెలదు, వారానికి పోయాడు, ప్రార్థన చేయలేదు, ప్రభువా అన్నాడు.
అంటున్నాడు, ఓరిని తగల ఈడేం పాస్టరా బాబు కదా, ఎందుకంటే అలాగా. మన డాక్టర్ గారు అన్నాను, తిండి తగ్గించు, ఏం ఉండవు నీకు అన్నాడు. అర్థమైందా? యేసుప్రభు ఎలా ఉంటారు? స్ఫురద్రూపి, సన్నగా రయ్యమని పరిగెడతాడు గట్టిగా. మరి ఎవరైనా చచ్చిపోతున్నారు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఈ లోపల ఈడు నడిచి చచ్చిపోతే, మరి యేసుప్రభు అక్కడ పరిగెత్తుకుని వెళ్ళి ప్రార్థన చేయాలంటే ఎలా ఉండాలి? ఆయన స్ఫురద్రూపులుగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అన్న గొడవలోనే గడిపేస్తున్నారు జీవితం అంతా కూడా కదా. రాత్రికి ఏం తిందాం, రేపొద్దున్న ఏం తిందాం, రేపు రాత్రికి ఏం తిందాం, ఎల్లుండి ఏం తిందాం, ఈ లోపల మొత్తానికి ఆగిపోతుంది. లబ్ డబ్ టప్ అని ఆగిపోతుంది. ఆగిపోయాక అలా ఆవిడ ఎడుతుంది, బిర్యానీ తింటానన్నావు, వండాను, ఎవరికి పెట్టింది, ఎవరికి పెట్టద్దు, నువ్వే తినేయి. ఓకే, నా గొర్రెలు అలా ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, నా గొర్రెలు నన్ను చెప్పాలి. ఏ విషయంలో? అమ్మగారు సువార్తరాణి తల్లిగారు ఏ విషయంలో, హెప్సిబా గారు ఏ విషయంలో వెంబడించాలి? అన్ని విషయాల్లో, ఆహారంలో కూడా. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలోనే యేసు ప్రభువుని వెంబడించాలి. ప్రతి విషయంలో. ఎఫెసీయుల్లో 4వ అధ్యాయంలో ఉంటుంది, మనం అన్ని విషయములలోనూ యేసుక్రీస్తు వలె ఎదుగుదము. హల్లెలూయా. రూపం కూడా ఆయనలాగా ఉండాలి, సన్నగా ఉండాలి, రయ్యమని పరిగెత్తాలి. ఇంకిద్దరు పట్టుకుని ఇలాగ ఉండకూడదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా పరిగెడదామంటే పడిపోతారు, దమ్మని మళ్ళీ పట్టుకోవాలి కదా. ప్రయత్నం చేయండి, ఆహారం తగ్గించండి, మొత్తు వదలండి, ప్రభు కొరకు జీవించండి. కాబట్టి యేసు ప్రభు మనకిచ్చేది ఏంటమ్మా అందరూ చెప్పండి? అంతేగాని యేసు ప్రభు దగ్గరికి రండి, పెళ్ళి అవుతుంది, యేసు ప్రభు దగ్గరికి రండి, పోయినవి అన్నీ వచ్చేస్తాయి, యేసు ప్రభు దగ్గరికి రండి, కోర్టు కేసులు అన్నీ అయిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి రండి, అప్పులన్నీ తీరిపోతాయి, యేసు ప్రభు దగ్గరికి రండి, లైన్ ఎట్టి పిల్లలు 15 మంది దాకా పుట్టేస్తారు, ఇలాంటి పనికి మాలినవి అన్నీ చెప్పకూడదు, తప్పు. కాబట్టి యేసు ప్రభువట నిత్య జీవం ఇస్తాడు. అందరూ చెప్పండి, నిత్య జీవం అంటే ఎప్పుడు ఆయనతో కలిసి జీవించుతాము. హల్లెలూయా. ఈ లోకం క్షణభంగురం అండి. ఈ జీవితం ఎంత అందంగా ఉన్నా, ఎంత లోవుగా ఉన్నా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని మేడలు ఉన్నా, టప్ అయిపోయింది, ముగిసిపోయింది కదా. చెప్పండి, ముగిసిపోయింది లేదా? ఒక్క క్షణకాలం కదా. కలవంటిది ఈ జీవితం, స్వల్పకాలము, యువకాలి ఎంతో స్వల్పము, విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువతి, వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, అది కాలు జారే స్థలము, ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము. యువతి, అది నిత్య మరణము. ఎంతో విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక. ఈరోజు
ఈరోజు రాత్రి పడుకునే ముందు నేను వ్యర్థంగా గడపలేదని చెప్పగలరా దేవుడితో? అది దేవుడు కోరుకుంటున్నాడు. తాగుడుతోటి, తిండి మత్తుతోటి, దరిద్రపు మాటలతోటి, దరిద్రపు ఆలోచనలతోటి, మోసకరమైన బుద్ధితోటి రోజంతా గడిపి ఏం ప్రయోజనం? ఆ రోజు నీకు నరకం. పౌలేమంటాడు? నేను ఈ దినము దేవుడితో గడిపితిని. యేసు ప్రభు ఏమంటాడు? నేను ఈ దినము దేవుడితో గడిపితిని. మీరు చెప్పగలరా మాట? వ్యర్థంగా తిండితో, రకరకాల గొడవలతో, అసహ్యమైన వాటితో, బూతులతో, చెడ్డ దృశ్యాలతో, సెల్ ఫోన్లో చెడ్డ మాటలతో మీరు ఒక రోజంతా గడిపినప్పుడు రాత్రి పడుకుపోయే ముందు ఏమని ప్రార్థన చేస్తారమ్మా మీరు? మన ప్రార్థన ఏంటాడా? నేను ఈ దినము ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని విలువగా గడిపి తిని. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అది ఆయన గొర్రెల దగ్గర నుంచి ఆయన ఆశించేది. ఈరోజు ఆడ తిట్టాను, ఈడ తిట్టాను, ఆడతో గొడవపడ్డాను, ఏడుతో గొడవపడ్డాను, ఆడ కొట్టాను, ఈడ కొట్టాను, తిండి దగ్గర గంట సేపు కూర్చొని తిన్నాను, మాట్లాడుతూ కూర్చున్నాను, వ్యర్థంగా గడిపానని మంచిది కాదు కదా. మీకు ఒక ప్రశ్న అయినా 2025 సంవత్సరం అక్టోబరు 18వ తారీఖు మన జీవితంలో ఎప్పటికైనా మరలా వస్తుందా? మరి ఈరోజు వ్యర్థంగా గడిపారు అనుకోండి, అది వ్యర్థం అయిపోయింది కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవితాన్ని మనము ఒక్క క్షణం వృధా చేయకుండా దేవుడు కొరకు గడపాలి. హల్లెలూయా. అంటే పరిశుద్ధంగా కాపురం చేయొద్దని కాదు, వంట చేసుకోవద్దని కాదు, ఆహారం తినొద్దని కాదు, ఎవరితోటి మాట్లాడొద్దని కాదు, కానీ ప్రతి పనిలోని కూడా పవిత్రత ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పవిత్రత ఉండాలి. వస్త్రంలో, నడకలో, చూపులో, మాటలో కదా. ఒకసారి నా భార్య అడుగుతుంది ఏమండమంటారని. చక్కగా కథ అన్నం వండి చారు కాసే హాయిగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది అంటాను నేను కదా. మరి ఇంకొక ఆయన ఎవరైనా వస్తే పక్కన ఏదైనా నంజుంటే బాగుంటుంది అంటాడు. ఒక అరకేజీ పొక్కుడు తెచ్చుకుంటే చారు అన్నం ఇంకా టేస్ట్గా ఉంటుంది, కాకపోతే గుండె పెట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. జీవితాన్ని వ్యర్థంగా గడపకండి. బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసం బతకొద్దు. దరిద్రం పట్టుకుంటుంది. తిండిపోతూ సోమరిపోతూ దరిద్రుడగును. దేవుని స్తోత్రం. కాబట్టి యేసు ప్రభువును వెంబడితే నిత్య జీవము ఇస్తాడట. ఓకే, ఇంకో మాట చెప్తున్నాడు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. అంటే నా గొర్రెలను నా దగ్గర నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం చెప్పండి, ఎంత నమ్మకం చెప్పండి. మరి అంత నమ్మకం మీకుందా? ఎవరైనా పాపానికి ప్రేరేపించారు అనుకోండి మిమ్మల్ని, మీరేం చెప్పాలో తెలుసా? నా దేవుడు నన్ను నమ్మాడు, నన్నెవరు అపహరింపరు అంటున్నాడు, నేను నీతో కలిసి ఆ దరిద్రం పని చేయను, నా దేవుడిని నేను బాధ పెట్టనని క్రైస్తవులు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే మనం విడిపోదాం. ఎవరి దారాలు చూసుకుందాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి మీద ఆధారపడాలని తప్పు చేయకండి. మీరు తప్పు చేయకుండా జీవించే వారిని పోషించే బాధ్యత నాది అన్నాడు యేసు. హల్లెలూయా. మీరు దేవుడి కోసం నిలబడినప్పుడు మొగుళ్ళు, పిల్లలు ఎవరు అక్కర్లేదు, మీకు ఆయనే పోషిస్తాడు. ఇప్పుడు ప్రపంచానికి 850 కోట్ల మందికి ఆహారం ఎవరు పెడుతున్నారు? మొగుడు పెడుతున్నాడు పెళ్ళానికి అనుకుంటున్నారా మీరు? పెళ్ళం మొగుడికి పెడుతుంది అనుకుంటున్నారా? నో, అందరికీ ఆహారం ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. ఎవడ బాబు గారు సొత్తు కాదు, ఎవడ బాబు గారు సొత్తు కాదండి. వింటున్నారా?
నేను మీకు ఆహారం పెట్టాలంటే నాకు ఆహారం పెట్టే స్థితి ఎవరివ్వాలి? దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆహారం ఎవరిదే? ఇశ్రాయేల్ది కాదు, ఎవరిది? దేవుడిది. కాబట్టి ఎవరైనా నేను పోషిస్తున్నానంటే మూర్ఖుడు అన్నమాట, వాడు మూర్ఖురాలు అన్నమాట. నా చేతిలో నుండి వాటిని ఎవ్వరూ అపహరింపలేడు. ఎంత బలంగా చెప్తున్నాడండి. ఎందుకంటే వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా చెప్పండి. అందుకే మనల్ని యేసు ప్రభుకి ఎవరు అప్పచెప్పారట? సృష్టికర్త. హల్లెలూయా. మనల్ని తయారు చేసి మనలో ఊపిరిదినైన మనల్ని ఎవరికి అప్పచెప్పాడు? యేసయ్యకి అప్పచెప్పాడు. హల్లెలూయా. చూసారండి, నా తండ్రి నాకు ఇచ్చిన గొర్రెలు. కాబట్టి నా తండ్రి చేతిలో నుండి ఎవ్వడు వాటిని అపహరించలేడు. మన గురించి యేసు ప్రభువుని మనల్ని విడగొడటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, పైనుంచి చూస్తున్న దేవుడు ఏం చేస్తాడో తెలుసా? స్టక్ డౌన్ అంటాడు. మోసేయాలండి, ఒక్క క్షణంలో ప్రాణం తీసేస్తాడు. హల్లెలూయా. ఎవరిని అపహరింపనివ్వడు. అయితే మరి నువ్వు యేసు ప్రభువును కాదని నువ్వు వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చెప్తాడు? ఆయన స్వరము విని ఆయన్ని వెంబడించే వారిని ఎవ్వరు దొంగిలించలేరు. ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. నేను ఎట్టి పరిస్థితుల్లోని యేసు ప్రభు నుంచి నన్ను ఎవరు వేరు చేయలేరు. చెప్పండి, చెప్పాలి. నన్ను యేసు ప్రభు నుంచి ఎవరు? హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నా ప్రభువు నుంచి నన్ను ఎవ్వరు వేరు చేయలేరు. హల్లెలూయా. ఇదే నేను రోజు చేసే ప్రార్థన, మా పిల్లల్ని చేయమనే ప్రార్థన. ఎవ్వరు 1,000,000 ఐశ్వర్యం నన్ను వెతికి వచ్చినను నీకది సమమౌనా? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెతికి వచ్చినను నీకది సమమౌనా? సంపద, సిరి సంపద, సంపద, సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, తలంపులే నాకు. నీ సన్నిధే నా పెన్నిది దేవా, నీ సన్నిధే నా పెన్నిది దేవా. నా పాపం తొలగింప మోసావు సిలువను, మహోన్నతం నీ ప్రేమ. చల్లని గాలి కలువరి, చల్లని గాలి, చల్లని గాలి కలువరి, చల్లని గాలి. ఆవరించుమా, ఆదుకొనుమా, పాలించుమా, పాలించుమా. నీ సన్నిధే నా పెన్నిది దేవా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జనమో మనోహర దృశ్యాలు చూచినను అంతా మాయే కదా. జనమా, జీవ జనమా, జనమా, జీవ జనమా. నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా, నన్ను ముంచుమా. నీ సన్నిధే నా పెన్నిది దేవా. స్తోత్రం. మా బావగారిని అంట ఈ రోజున ఇప్పుడు ఒక ఆయన మినిస్టర్, ఆయన నాకు కూడా ఫ్రెండ్. అతను ఇప్పుడు మాట్లాడతారు లేదు తెలియదు, కానీ మా బావగారు వెళ్ళి కారు దిగి దగ్గరికి వెళ్తే రాయుడు గారు బాగున్నారా అంట మానేసి కారు దగ్గరికి వచ్చేసాడంట. ఎంతది బ్యాక్ షీట్ భలేగా ఉంది. 1/2 గంట సేపు రాయుడు గారు ఇందా చెప్తున్నాడు,
అసలు నన్ను బాగున్నా అని అడుగుతూ మానేసి కారు గురించి అడుగుతున్నాడు. పైగా ఇంత ఖరీదైన కారు కొన్నామంటే నువ్వు బాగా సంపాదిస్తున్నావు అన్నమాట. ఊరు బాబు ఈడేం గొడవలు నాయ, సరే మళ్ళీ వస్తానని వచ్చాడు. మనిషి గురించి అడుగుతలేదు. క్రైస్తవులు కూడా వేషధారణ చూస్తున్నారు. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు సోఫా ఉందా, ఫ్రిడ్జ్లు ఎన్ని ఉన్నాయి, గదికి ఏసీ ఉందా, పెట్టులో చీరలన్నా పెట్టోసారి తీస్తే బాగుండు, బీరువా తాళం వేసేసుకుందా ఏం కనపడతలేదు, ఎన్ని చీరలు ఉన్నాయో. అసలు ఇంటికి వెళ్తున్నావు వాళ్ళ ఇంటికి నువ్వు. పైగా పాట ఏమని పాడావు, ఏం పాడావమ్మా, ఎన్నెన్నో మనోహర అంతా. మరి మాయ అప్పుడు లేదా? ఆ మాయ ఏమైంది అప్పుడు? ఏ చీర కట్టుకున్నావు ఒకటే కదా, నీ ముఖం మారుతుంది కదా, మారిపోద్దా? చీరను బట్టి ముఖం మారిపోతే 3 మంది ఎన్ని చీరలు కొనేసుకుందరు కదా. నేను మామూలు బట్టలతో వెళ్ళాను, ఒక ఆయన షూట్ వేసుకొచ్చాడు తణుకులు. ఎక్కడికక్కడ ప్యాంటు సొక్కా షూట్ అవన్నీ ఊడిపోతున్నాయి అతనికి. పక్కన ఉన్న అతను అన్నాడు, షూట్ ఈయన వేసుకుంటే బాగుంటుంది, నీకేం మొత్తం కిందకు వచ్చేస్తుంది. నేనన్నా నాకు వద్దు షూటు అన్నాను. కాబట్టి ఈ దృశ్యాలన్నీ ఎంతసేపు అండి, పై మెరుగులు, పై మెరుగులు చూస్తారు. పాట ఏమని పాడుతున్నాం, అంతా మాయ. మరి ఆ మాయ నుంచి ఎందుకు బయటికి పోతలేదు నువ్వు? రావు. పాట వరకు మాయే, మాయ మావయ్య మాయ. ఓకే, కాబట్టి చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు దేన్ని ప్రేమింతావో, ముగించేస్తున్నావు లుదియా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో అది నిన్ను దేవుడి దగ్గర నుంచి దొంగిలిస్తుంది. హల్లెలూయా. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అది నిన్ను దేవుడి దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు, నాకంటే ఎక్కువగా ఎవరిని దేన్ని ప్రేమించొద్దు. అలా ప్రేమించి మీ నిత్య జీవం పోగొట్టుకుంటారు కదా. దేవుడు కూడా వెళ్తాం అనేసి ఈ ప్రేమించిన దాన్ని కూడా వెళ్ళిపోతాడు, ప్రేమించినోడు కూడా వెళ్ళిపోతారు. అది ప్రమాదం. కాబట్టి అపహరింపలేడు అన్న మాటను మనం గట్టిగా తీసుకోవాలి. చెప్పండి, నన్ను యేసు నుంచి ఎవ్వరు అపహరింపలేరు. పట్టి నిర్ణయంతో రాలింగ నుంచి బయలుదేరండి. టికెట్లు ఫ్రీయే కదా, బస్సు ఎక్కండి, ₹1 ఖర్చు లేదు. సువార్త గురించే ఫ్రీ బస్సు వచ్చిందేమో. ఇదివరకు శుక్రవారం ఫ్రీ బస్సు, శనివారం డబ్బులు అయ్యి మీకు. ఇప్పుడు శనివారం ఫ్రీ బస్సే, శుక్రవారం ఫ్రీ బస్సే కదా. దేవుడు నమ్మకాన్ని చెప్పండి, దేవుడి నమ్మకాన్నే నేను నిలబెట్టుకుంటాను. అదొకటి చేస్తే చాలు మీరు కదా. కాబట్టి ఫైనల్గా నేను తండ్రి ఏకమై ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడు ఏమై ఉన్నారు? యేసు ప్రభుని దేవుడిని ఎవరైనా వేరు చేయగలరా? మరి మనల్ని ఎందుకు వేరు చేస్తున్నారు? అందుకే యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు కలిగి, దేవుణ్ణి విడిచి యేసు ఉండడు. చెప్పండి, యేసుని విడిచి మనం యేసుని విడిచి ఉండలేం అనే పరిస్థితికి వచ్చేయాలి. ఎవరినైనా సరే నిన్ను విడిచి ఉండగలను, డబ్బు విడిచి ఉండగలను, లోకం విడిచి ఉండగలను, తిండి విడిచి ఉండగలను, దేన్నైనా విడిచి ఉండగలను, కానీ యేసుని విడిచి ఉండలేను. అలా మీరు ఉండగలిగితే జ్యోతి గారి కుటుంబం ఏంటి, మీ కుటుంబం ఏంటి, నా కుటుంబం ఏంటి, అన్ని కుటుంబాలు ఆశీర్వాదాలు కృమ్మరింపబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నా సొత్తు అనుకున్న తర్వాత మిమ్మల్ని ఆకలి కొనెత్తాడా, అవమానాలు పాలవనెత్తాడా? ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభు, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేము నీ సొత్తు,
మమ్మల్ని ఎవ్వరూ అపహరింపలేరు. మేము నిన్ను విడిచిపెట్టం, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు. అంతేకాదు, నీకు ఇష్టం లేని పని మేము చెయ్యం, నీ చిత్తానుసారంగా వెలుగుగా జీవిస్తాం. జ్యోతి గారి కుటుంబాన్ని సంపూర్ణ ఆశీర్వాదం వైపు నడిపించండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. ఉదయం తొందరగా రండి. అలాగే సోమవారం మావయ్య గారి కూటమి గురించి ప్రార్థించండి. బలంగా